హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇది మొత్తం ట్రావెల్ వ్లాగ్ అనమాట. అది కూడా డివోషనల్ ట్రావెల్ వ్లాగ్. అండ్ మనం ఇప్పుడు రోడ్ ట్రిప్ చేస్తున్నాము, అది కూడా హైదరాబాద్ టు అరుణాచలం. అండ్ మధ్యలో మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు కవర్ చేస్తున్నామో ఈ వ్లాగ్లో మొత్తం చూసేయండి. సో ఫస్ట్ అయితే మనం ఆంధ్రప్రదేశ్లో నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న మహానంది పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నాము. అండ్ దీనికి చాలా చాలా మహిమ ఉంది అండ్ సైన్స్కి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయని మనకి చాలా తెలుస్తున్నాయి. ఐ మీన్ సైంటిస్టులు చాలా రీసెర్చ్ చేసినా కూడా వాళ్ళకి ఇక్కడ ఎలా వచ్చాయి ఏంటి అనేది అర్థం కాలేదంట. సో అంత మహిమ ఉన్న పుణ్యక్షేత్రం ఇది. ఇది 7వ శతాబ్దం నాటి పుణ్యక్షేత్రం అండ్ ఇది కట్టించి ఒక 1500 ఇయర్స్ అవుతుందంట. ఇది చాణక్య మహారాజులు నిర్మించినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడు నందీశ్వర రూపంలో ఇష్టకామేశ్వరి సహిత నందీశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ నుంచి శ్రీశైలం అండ్ అహోబిలం కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ లింగం కొంచెం ఎత్తుగా కాకుండా కొంచెం అణిగినట్టుగా ఉంటుంది. అది ఎందుకంటే ఇక్కడ స్వామివారు ఫస్ట్ మనకి పుట్టలో ఉన్నట్టు తెలుస్తుంది. సో స్వామివారి పుట్టలో ఉన్నప్పుడు ఆవు ఆ పుట్టలో ఉన్న స్వామివారికి పాలిస్తుందంట. అలా పాలిస్తున్నప్పుడు యజమాని చూసి ఆ ఆవుని కొట్టాడంట. సో అలా కొట్టినప్పుడు పుట్టలో ఉన్న స్వామివారిని ఆవు తొక్కిందంట. సో అలా తొక్కడం వలన ఇక్కడ లింగం కొంచెం అణిగినట్టుగా ఉంటుంది. అండ్ ఆ గుర్తు కూడా ఇక్కడ లింగం మీద ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ అన్నిటికంటే చాలా ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటర్ అన్నమాట. ఇక్కడ నీళ్ళు శుద్ధ స్ఫటిక వర్ణంలో ఉంటాయి. అదే ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ నీరు లింగం క్రింది నుంచి ఊరుతుందంట. అదే మనకి ఇక్కడ అంతు చిక్కని విశేషం అన్నమాట. అది ఎక్కడ ఆ వాటర్ ఎక్కడ కింది నుంచి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. అండ్ ఇక్కడ నీరు కూడా ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా అంటే వెచ్చగా ఉంటాయంట. చూసారు కదా ఎంత మహిమ ఉందో. అండ్ ఇక్కడ నీళ్ళల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట. అండ్ ఇక్కడ వాటర్ లింగం నుండి ఒకే లెవెల్లో ఇయర్ మొత్తం ప్రవహిస్తూ ఉంటుందంట. ఇక్కడ ఆలయ ఆవరణంలో చాలా బావులు ఉన్నాయి. ఈ అన్ని బావులలో కూడా అదే నీరు ఉంటుంది. అండ్ ఈ నీరే 3000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందంట ఇక్కడ ఏరియాలో. అండ్ ఇక్కడ చరిత్రలోకి వెళ్తే ఒక ఋషి నల్లమల్ల అడవుల్లో తన కుటుంబంతో ఒక ఆశ్రమం ఏర్పరచుకొని నివసించేవాడనమాట. అతను శిలాభాక్షుడ ఎల్లప్పుడూ తపోధ్యానంలో ఉండేవాడంట. అయితే ఒకరోజు తన భార్య వాళ్ళకు దైవ ప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుండు అలా అడుగగా ఆ ఋషి శివుని పూజిస్తూ చాలా తపస్సు చేశాడనమాట. అలా అతను చాలా నిష్ఠతో తపస్సు చేస్తే పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. కానీ ఆ పరమేశ్వరుని చూసిన ఆ ఆనందంలో తను ఏం వరం కావాలో కోరుకోవడం, తన భార్య అడిగిన వరం కూడా అతను మర్చిపోతాడు. కానీ పరమేశ్వరుడు అది గ్రహించి ఆయన ఏం అడగకపోయినా మీ దంపతుల కోరిక నెరవేరుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళకి పుట్టలో ఒక బాలుడు జన్మిస్తాడనమాట. అప్పుడు ఆ ఋషి వాళ్ళ భార్యకు మనకి పరమేశ్వరుని ప్రసాదం అని బాలుడిని ఆమెకి అప్పజెప్పిస్తాడు. అండ్ వాళ్ళు ఆ బిడ్డకు మహానందుడు అని పేరు పెట్టారు. అండ్ మహానందునికి ఉపనయనం అయ్యి గురువుల దగ్గర అన్ని శిక్షలు పొందాడు. అలా అన్ని శిక్షలు పొందాక తల్లిదండ్రుల అనుమతితో అతను కూడా శివుని తపస్సు చేయాలని కోరుకుంటాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని శివుడికి చాలా ఘోర నిష్ఠతో తపస్సు చేశాడు. ఆ దీక్షకు మెచ్చి ఆ పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమని అన్నాడు. అప్పుడు మహానందుడు దేవాదిదేవ నన్ను నీ వాహనంగా చేసుకో అనే కోరికను కోరాడు. అలాగే అని వరమిచ్చిన శివుడు మహానంద నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార అహర్నిశలుగా ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది. అలాగే మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుందని వరమిస్తాడు.
అలాగే తాను ఇక్కడ నవనందుల్లో శివలింగ రూపుడిగా ఉంటానని వరమిస్తాడు. ఇది ఈ మహానంది పుణ్యక్షేత్ర చరిత్ర. అండ్ మనం అక్కడి నుంచి ఇంకొక డివోషనల్ ప్లేస్కి వచ్చేసాము. అది ఏంటంటే కంచి కామాక్షి అన్నమాట. సో మనం ఇక్కడ కామాక్షి అమ్మవారిని దర్శించుకుందాము. ఇది కూడా మనకి నంద్యాల నుంచి దగ్గర అనమాట, అంటే అరుణాచలం వెళ్ళే దారిలో వస్తుంది. సో ఇక్కడైతే మేము ఈవినింగ్ వరకు ఇక్కడ రీచ్ అయిపోయాము కంచి. ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈ అమ్మవారిని అందరూ కోరిన కోరికలు తీర్చే కామాక్షి అమ్మ అని పిలుస్తారు. ఇది ఒక పురాతనమైన హిందూ దేవాలయం. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడినట్టు పురాణాలు చెప్తున్నాయి. అండ్ అలాగే ఇది 2వ శక్తిపీఠం అన్నమాట. సమస్త భూమండలానికి నాభిస్థానమే ఈ కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నాభి నుండే పోషిస్తుంది. అదేవిధంగా కంచి కామాక్షిని దర్శించుకున్న భక్తులను కూడా ఆ తల్లి ఎటువంటి కష్టం లేకుండా పోషిస్తుందని భక్తుల నమ్మకం. అండ్ దీని చరిత్రలోకి వెళితే కాత్యాయని దేవి పరమశివుడిని భర్తగా పొందడం కోసం తపస్సు చేసిన క్షేత్రం ఈ కాంచీపురం. ఇక్కడ కామాక్షి దేవత శివలింగాన్ని ఇసుకతో చేస్తుంది. అలా ఇసుకతో చేసిన శివలింగాన్ని ప్రతిరోజు కామాక్షి దేవి మామిడి చెట్టు కింద పూజించేది. అలా శివుడి కోసం తపస్సు చేయగా ఒకరోజు ఆ పరమశివుడు ప్రత్యక్షమై పార్వతీదేవి దైవిక రూపమైన కామాక్షి అమ్మవారిని వివాహం చేసుకుంటాడు. దీనికి ఇంకో కథ కూడా ఉంది. అదేంటంటే పురాణాల ప్రకారం ప్రేమదేవుడైన మన్మథ యొక్క బూడిద నుంచి సృష్టించబడిన రాక్షసుడు బండాసురుడు. ఈ బండాసురుడని రాక్షసుని సంహరించిన కామాక్షి అమ్మవారు ఈ ఆలయంలో స్థిరపడింది. అప్పుడు ఆ కామాక్షి అమ్మవారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అగ్నిగుండం మీద తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అమ్మవారిని వివాహం చేసుకుంటాడు అనేది ఇంకొక స్టోరీ. ఇక్కడ కామాక్షి అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉంటుంది. ఇది సాంప్రదాయిక నిలబడికి ఉన్న భంగి బదులుగా శాంతి శ్రేయస్సును సూచించే యోగ భంగిమలో ఇక్కడ అమ్మవారు ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో అమ్మవారిని బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు చుట్టుముట్టారు. ఇక్కడ అమ్మవారు సంతానోత్పత్తి, భక్తి మరియు రక్షణ యొక్క దేవతగా పూజిస్తారు. ఇక్కడ అమ్మవారు విశ్వమాత అయిన శక్తి యొక్క అవతారంగా పూజిస్తారు. ఈ అమ్మవారు శ్రీ లలిత మహాత్రిపుర సుందరి యొక్క అంతిమ రూపం అని కూడా అంటారు. ఇది గుడి బయట మొత్తం చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ మొత్తం అండ్ లోపల వచ్చేసి ఫోన్స్ నాట్ అలౌడ్. అండ్ ఇక్కడ ఖచ్చితంగా ట్రెడిషనల్ వేరే వేసుకోవాలి, అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ మేము ఫ్రైడే విజిట్ చేస్తున్నాం అమ్మవారిని. అండ్ ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ బంగారు చీర కట్టిస్తారంట అమ్మవారికి. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12:30 అండ్ ఈవినింగ్ 3:45 to 8 PM వరకు ఉంటుంది. అండ్ 8 PM వరకు ఓన్లీ వీకెండ్స్లోనే ఉంటుంది. నార్మల్గా అయితే 7:30 వరకే ఉంటుంది వీక్ డేస్లో అయితే. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసింది. ఇక్కడ అమ్మవారు మనకు 3 రూపాయల దర్శనమిస్తారు. అవేంటంటే స్థూల, సూక్ష్మ మరియు శూన్య రూపంలో మనకు అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు. అండ్ ఇక్కడ కాంచీపురంలో ఈ కామాక్షి అమ్మవారిని సుగంధ కుంతలాంబ అవతారంలో కూడా దర్శించుకోవచ్చు. ఈ రూపంలో అమ్మవారు ఇంకెక్కడా కూడా దర్శనమివ్వరు. అది ఓన్లీ ఈ కంచిలో మాత్రమే ఆ అమ్మవారు ఈ రూపంలో మనకి దర్శనమిస్తారు. అండ్ అంతేకాకుండా ఇలా సుగంధ కుంటలాంబ అమ్మవారి రూపంలో దర్శించుకున్న మహిళలకు అఖండ సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం. ఇక్కడ మనకి విఘ్నాలకి అధిపతి అయిన విఘ్నేశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ మనకి అమ్మవారి కళ్యాణంని డంకా బజాయింపుతో తెలియజేస్తారనమాట అందరికీ. మేము ఇలా దర్శనం అయిపోగానే ఇలా ఊరేగింపు అవుతుందన్నమాట.
ఇక్కడ అమ్మవారిని బంగారు పల్లకిలో ఊరేగిస్తున్నాం. ఇది కాంచీపురంలో కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. ఇదంతా బయట వ్యూ అనమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం రేపు మళ్ళీ కంచిలో ఉన్న బంగారు బల్లిని దర్శించుకుందాము. అలాగే కంచిలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుందాము. అదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ అక్కడి నుంచి అరుణాచలం. సో అవన్నీ స్టే ట్యూన్డ్ అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో